మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్, అదే రకంగా జీరాంజీ చట్టం, ఈ రెండు కూడా కార్మిక వర్గానికి, గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం ఉంది. లేబర్ కోడ్స్ నేను సూటిగా అడుగుతున్నా మోడీ గారిని, ఎవరి కోసం తెచ్చారు? కార్మికుల కోసం తెచ్చారా? కార్మిక సంఘాలతో ఏమైనా మీరు మాట్లాడారా? ఆఖరికి మీ బిఎంఎస్ కూడా ఏంటంటే దాని వ్యతిరేకంగా అభిప్రాయాలు అనేటటువంటి చెప్తాం. ఈ రోజు లేబర్ కోడ్స్ తీసుకురావడం ద్వారా యజమానులకి, కార్పొరేట్లకి అనుకూలం తప్ప ఇంకోటి కాదు. మేము ఈరోజు సూటిగా చెప్తున్నాం, లేబర్ కోడ్స్ ద్వారా కనీస వేతనాలకు గ్యారంటీ లేదు, ఉద్యోగ భద్రత లేదు. అదే రకంగా ఈ రోజు సమ్మె చేసే హక్కు గాని, సంఘం పెట్టుకునే హక్కు గాని అవకాశం లేకుండా పోయినటువంటి పరిస్థితి ఈ లేబర్ కోడ్స్ లో ఉందా లేదా? అసలు కోడ్ అంటేనే స్మృతి. అంతకు ముందు యాక్ట్ అంటే చట్టం. చట్టానికి చట్టబద్ధత ఉండేది. అవసరమైతే కోర్టు దాకా వెళ్లి దాని మీద ఏంటంటే ఫైట్ చేసి మాకు ఈ హక్కులు ఉన్నాయి, ఈ హక్కుల్ని అమలు జరపట్లేదు ప్రభుత్వం గాని, యాజమాన్యం గాని అని అడిగే అవకాశం. ఇప్పుడు కోర్ట్స్ అంటే దీనికి ఏమీ లేదు, స్మృతి మాత్రమే. అంటే వాళ్ళు చేసేటటువంటి పని. ఈవెన్ ఈ రోజు మామూలుగా కార్మిక వివాదాలు వస్తే పోయి లేబర్ డిపార్ట్మెంట్ తో చెప్పేదానికోసం ఈ రోజు లేబర్ డిపార్ట్మెంట్ కూడా హక్కు లేకుండా లేబర్ ఆఫీసర్ ని ఫెసిలిటేటర్ గా పెట్టడం అంటే అర్థం ఏమిటి అని అడుగుతున్నాం. అంటే ఈ రోజు లేబర్ కోడ్స్ అంచెలంచెలుగా గాని మొత్తం పరిశీలించి చూసినట్లయితే కార్మిక వర్గాన్ని కట్టుబానిసత్వంలోకి నెట్టడం తప్ప వీళ్ళు అనుకున్నటువంటి మనుస్మృతిని అమలు జరపడానికి వీలుగా యజమానులకి కార్మికులు తొత్తులుగా పనిచేసేదానికి వీలైనటువంటి చట్టం తప్ప ఇది కోర్ట్స్ తప్ప ఇంకోటి కాదు. అందుకని దీన్ని రద్దు చేయమంటున్నాం. రెండవది జీరాంజీ చట్టం. ఈ జీరాంజీ చట్టం అనేటటువంటిది అంతకు ముందు గ్రామీణ ప్రాంతాల్లో పని కావాలి అని అనుకున్న వాళ్ళకి 100 రోజులు పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉండే. ఈ రోజు అది లేదు. కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇచ్చేది. ఈ రోజు మేము 60 ఇస్తాం, 40 రాష్ట్రాలు పెట్టుకోండి అని. రాష్ట్రాలకి ఇప్పుడు 2.5 లక్షల కోట్ల రూపాయలకి పైగా కేంద్రం ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వట్లా. మరి అటువంటిది ఈ రోజు రాష్ట్రాలు ఎక్కడ పెడతాయి? రెండోది, దీని ప్రకారం ఎక్కడ పని కల్పించాలో నిర్ణయించే బాధ్యత కేంద్రాన్ని తప్ప రాష్ట్రాలది కాదు. అంటే కేంద్ర ప్రభుత్వం తమకి ఇష్టమైనటువంటి వాళ్ళకి, ఇష్టమైన రాష్ట్రాలకి, ఇష్టమైన పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి అక్కడ పని కల్పిస్తారు గాని మొత్తం భారతదేశంలో కార్మిక వర్గానికి, వ్యవసాయ కార్మికులకి వాళ్ళకి పని కల్పించేదానికి అవకాశం లేకుండా పోయింది. ఇదే కాదు, కరెంటు బిల్లు తీసుకొచ్చింది. అంతకు ముందు రైతులతో మోడీ గారు ఏం చెప్పాడు? మీతో మాట్లాడిన తర్వాత చట్టం చేస్తాం. ఈ రోజు కరెంటు బిల్లు తీసుకురావడం ద్వారా ప్రజలందరి మీద కరెంటు ప్రభావం, వాటి భారాలు అనేటటువంటి ఖచ్చితంగా పడుతున్నాయి. అందుకే ఈ రోజు ఫిబ్రవరి 12వ తారీఖు సమ్మె, ఇది కార్మిక వర్గ సమ్మె కాదు, గ్రామీణ ప్రాంత ప్రజల సమ్మె కాదు, యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా స్పందించాల్సినటువంటి సమ్మె. అందుకని ఆ రోజు 12వ తారీఖు సమ్మె చేయండి, రోడ్ల మీదకి రండి, ప్రభుత్వం యొక్క విధానాలని తీవ్రంగా నిరసించండి, తమ యొక్క వ్యతిరేకతను తెలియజేయండి అని ఈ రోజు కార్మిక వర్గానికి, గ్రామీణ ప్రజానీకానికి, రైతాంగానికి, అదే రకంగా ప్రజలందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం.